చెయ్యబడ్డాయి. మరి ఆ తల్లి జగన్మాత ఎప్పుడూ లోకరక్షణాన్ని చేస్తుంటుంది. ఆ లోకరక్షణాన్ని తీయడంలో దైత్య సంహారము దా, మళ్ళీ వెనక్కి వస్తుండండి సుమా, నేను అలా ఎటో పోయి మళ్ళీ వస్తుంటాను. దైత్య సంహారము అన్న మాటకు అర్థం ఏంటంటే బయట ఉన్న రాక్షసుల్ని చంపుతుంది అని కాదు, తను సుఖపడడం కోసం అవతల వాళ్ళు ఏడుస్తున్నా సరే తాను సుఖపడిపోగలిగిన పైశాచిక ప్రవృత్తికి రాక్షసత్వం అని పేరు. నువ్వు తిన్నావా లేదా నాకు అనవసరం, నేను తినేస్తా. నువ్వు ఏడుస్తున్నావా నాకు అనవసరం, నువ్వు చచ్చిపోతావా నాకు అనవసరం, నీ జీవితం పాడైపోతుందా నాకు అనవసరం, నాకు దక్కని అందమా యాసిడ్ పోసేస్తా. అదే దైత్యుడు, అదే రాక్షసుడు. ఎక్కడుంటాడు? ఉపాధితో ఉండడు, ఇక్కడుంటాడు. ఈ దైత్య గుణం పోకపోతే సమాజమునకు చీడ పట్టినట్టు పడుతుంది. దీన్నెవరు తీసేస్తుందంటే నా తల్లి తీసేస్తుంది. తీసి మనిషిని మనిషిగా బ్రతికేట్టు చేస్తుంది. చెయ్యకురా నాయనా అలాంటి తప్పులు, మనుష్య జన్మ మళ్ళీ రాదురా, సార్థక్యం చేసుకో, జీవితాన్ని పండించుకోమని సత్సంగాన్ని ఇచ్చి మంచి పురుషులతో సహవాసం ఇచ్చి జీవితాన్ని దిద్దుతుంది. అందుకని దా అంటే దైత్య సంహారం చేస్తుంది. ఆ తల్లి ఉ అంటే దుర్గా, దకార ఉకారములు, అంటే విఘ్ననాశనం. విఘ్నము అన్నప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఒక్కొక్క దేవాలయంలో 2 విఘ్నేశ్వరమూర్తులు ఉంటాయి. ఇద్దరెందుకు అంటే ఒకరు విఘ్నకారకుడు, ఒకడు విఘ్న నాశకుడు. ఒకడు విఘ్నాల్ని తీసేస్తాడు, ఒకడు విఘ్నాల్ని కల్పిస్తాడు. అదేమిటండి విఘ్నాలు కల్పించడం ఏమిటండి? కల్పించడానికి కూడా విఘ్నాధిపతి ఉండాలా? అంటే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పరమ ప్రమాదకరమైనటువంటి విషయం ఒకటి ఉన్నది. నేను కానీ ఆ పని చేశానా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, కానీ నిజంగా నేను ఆ పని కానీ చేస్తే చాలా పెద్ద ప్రమాదము పటమరిస్తుంది. నేను ఏదో మాట్లాడుతూ ఎవరితోనో అక్కడ ఉన్నటువంటి మాత్ర ఏదో తీసుకుని రాత్రి ఆ మాత్ర వేసుకు పడుకోవాలని ఆ మాత్ర చేతిలో వేసుకుని నోట్లో వేసుకుందామని ఇలా అన్నాను. అది నోట్లో పడ్డం మానేసి కింద పడిపోయింది. విఘ్నం వచ్చిందా లేదా? కింద పడిపోయింది ఏమిటని చెప్పి వెతికి తీశాను. తీసి ఇలా చూడడంలో ఇదేమిటి, ఇది నేను వేసుకునే మాత్ర కాదే రోజు అని చూశాను. చూస్తే అది నేను వేసుకోవలసింది కాదు, ఇంకొక వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి మా ఇంటికి బంధువు వచ్చి వేసుకునే మాత్ర అక్కడ పెట్టాడు. ఏదో మాట్లాడుతూ గబుక్కుని అది విప్పి అది వేసుకోపోయాను. ఇప్పుడు ఆ మాత్ర కింద పడకపోతే వేసేసుకుందినా? వేసుకుంటే నిద్రలో ఏమవును? అక్కర్లేని రసాయనం లోపలికెడితే విఘ్నమును కల్పించి కాపాడా లేదా? ఒక్కొక్కసారి విఘ్నమును కల్పించి కాపాడతాడు, ఒక్కొక్కసారి విఘ్నమును తీసేసి కాపాడతాడు. ఓ మంచి పని చేద్దాం అనుకున్నాం అనుకోండి, ప్రతిబంధకం అడ్డొచ్చింది అనుకోండి, ప్రతిబంధకాన్ని తీసేసి కార్యం నడవడానికి మార్గాన్ని సుగమం చేస్తాడు. 2 రకములుగాను కూడా అనుగ్రహిస్తాడు. ఆ విఘ్నము పోతే తప్ప కార్యము సాఫల్యము కాదు. ఇది చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరి యందు ఉంటుంది అంటే ఆ తల్లి యందు ఉంటుంది. అందుకే ఉకారము చేత కీర్తింపబడుతుంది. దు ర్గలో రా అగ్నిబీజం, అది రోగనాశనాన్ని చేస్తుంది. బాహ్యములో దానికి ప్రయోజనం ఏమిటి అంటే రోజు దుర్గా 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 అంటున్నాడు అనుకోండి, రోగాల్ని పోగొడుతుంది. అయితే మీరు నన్ను ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు, అయితే రోగాలు రావా అండి అని. అసలు రోగం రాకుండా శరీరం ఎలా పోతుంది? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. నింద లేకుండా బొందపోవడానికి వీల్లేదు. ఒకానొక స్థితిలో రోగం వస్తే హడిలిపోయేవాడు. అదే జ్ఞానం వచ్చిన తరువాత, భక్తి కలిగిన తరువాత ఓ గోరు చుట్టేసింది అనుకోండి, అంతకుముందు ఇంత చీము పొక్కేస్తే విలవిలలాడిపోయేవాడు. ఆ తర్వాత గోరు చుట్టేసింది, వాచిపోయి పోటు చెయ్యి ఇక్కడి వరకు ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు అంటాడు, గత జన్మలో ఈ వేలు ఎవరికిలా చూపించి బాధ పెట్టానో, ఈ జన్మలో గోరు చుట్టు వేసి గత జన్మలో చేసిన పాపాన్ని ఈశ్వరుడు ఇలా తీసేస్తున్నాడు, అనుభవించి పాపం పోగొట్టేసుకుంటానంటాడు. ఇప్పుడు భక్తి చేత దాన్ని తట్టుకునేటటువంటి శక్తిని ఇచ్చాడు. రోగనాశనమా కదా? రోగము ద్వారా పోగొట్టేసుకుంటున్నాడా లేదా? పాపం పోతోంది, గతజన్మ పాపం. వేరొకసారి రోగము వలన శరీరం పడిపోతోంది, సాక్షిగా చూస్తున్నాడు పడిపోతున్న శరీరాన్ని. ఓ దీనికి ఊపిరి అందట్లేదు, ఇది కొట్టుకుంటోంది, దీనికి చెమట పడుతోంది, ఇది పడిపోతోంది. భగవాన్ రమణులు ప్రమేయం లేకుండా గమనించారు ఒకప్పుడు, ఇప్పుడే మహాజ్ఞానిగా మారిపోయారు. అప్పుడు
రోగనాశనం చేశాడు. రోగనాశనం చేయడం అంటే ప్రథమ స్థాయిలో శరీరానికి ఆరోగ్యం కలగడం, తరువాత స్థాయిలో రోగాన్ని తట్టుకోవడం, ఆ పై స్థాయిలో సాక్షిగా నిలబడగలగడం. ఇది నేను నోటితో చెప్పినట్టు ఉండదు, చాలా కష్టం. ఒక జ్ఞాని యొక్క స్థితిని అర్థం చేసుకోవడం అంటే అంత తేలిక విషయం కాదు. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. ఒకప్పుడు భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి వస్తే శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడు పుండు పుట్టింది మోచేతి మీద, దాంట్లోంచి నెత్తురు కారిపోయేది. చూసిన వాళ్ళు అనేవారు భగవాన్ రక్తం కారిపోతోంది అనేవారు. ఆయన అనేవారు ఇలా చూసి, ఓహో ఆనాడు శమంతకమణి పచ్చ బంగారం పెట్టింది, ఇది శమంతకమణి ఎర్ర బంగారం పెడుతోంది అనేవారు. ఆయన సాక్షి దానికి. ఒకప్పుడు ఆయనకి శస్త్రచికిత్స అయిపోయిన తర్వాత గదిలో పడుకోబెట్టి మంచం కింద హీటర్ పెట్టారు. హీటర్ పెడితే తెల్లవారేటప్పటికి ఒళ్ళంతా పొట్ల పండు విడిపోయినట్టు బద్దలైపోయింది, ఉబ్బిపోయి. డాక్టర్లు వచ్చి చూసి అన్నారు, ఇటువంటి ఆపరేషన్ చేసి ఇటువంటి ఔషధాలు వాడి ఇటువంటి కట్టు కడితే హీటర్ పెట్టకూడదు, ఎందుకు పెట్టారని అడిగారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకొచ్చి అన్నారు, ఇది చల్లగా ఉంది, ఇబ్బంది పడతారు, పుండు నొప్పెడుతుందని హీటర్ పెట్టాం. హే భగవన్, మీరు రాత్రి పిలిచి చెప్పచ్చు కదా, హీటర్ పెడితే నాకు ఇలా అయిపోతుందని ఎందుకు చెప్పలేదు మీరు అని అడిగారు. ఆయన నవ్వి అన్నారు, డాక్టర్ల వంక చూపించన్నారు, వీళ్ళేమో దీనికి ఈ కురుపు కోసి కట్టు కడితే పోతుందని కోసి కట్టు కట్టారు, వీళ్ళేమో హీటర్ మంచం కింద పెడితే దీనికి బాగుంటుందని పెట్టారు. ఇదేమో పొట్ల పండులా విడిపోయి నాకు రెండూ నచ్చలేదండి, నేనేమో మూడింటిని చూస్తున్నానన్నారు. సాక్షి, రోగమునకు సాక్షి. ఇది నోటితో చెప్తే వస్తుందా? అందుకే జ్ఞానిని అనుకరించలేరు, అజ్ఞానిని అనుకరించరాదు. అజ్ఞాని తద్దినం పెట్టాడు, జ్ఞాని తద్దినం పెట్టాడు. భగవాన్ రమణులు తద్దినాలు పెట్టలేదండి, నేను పెట్టనకూడదు. అజ్ఞాని పెట్టాడు, వాడు పెట్టలేదండి, నేను పెట్టనకూడదు. సాధన అంటే రెండిటికి మధ్యలో శాస్త్రాన్ని ఆధారం చేసుకుని బ్రతకాలి. కాబట్టి ఉ అంటే రా అంటే అమ్మవారు రోగనాశనం చేస్తుంది, అందుకే దుర్గా. అదేదో కాకతాళీయంగా వచ్చిన నామం అనుకోకండి. రా రా అని నేను అన్నప్పుడు రకారంలో అకారం కూడా ఉంది. ఆ అకారము ఆ అన్నప్పుడు శత్రునాశనం చేస్తుంది. శత్రునాశనం అంటే నా మీద ఎవరో కోపం పెట్టుకున్నారనుకోండి, నా మీద కోపం పెట్టుకుని నన్ను బాధ పెట్టాలనుకున్న వాళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళందరూ నాశనం అయిపోవాలని నేను దుర్గానామం చెప్పాను అనుకోండి, అంతకన్నా దోషం ఇంకొకటి లేదు. చాలా తప్పు, అలా ఎప్పుడూ చేయకూడదు. ఏది నశించాలని కోరుకోవాలంటే నిజంగా నీ యందు ఉత్తమ భావనే ఉంటే, ఈశ్వర నేను వాళ్ళకి సరిగా అర్థమై నా యందు వారికి ఉన్న శత్రుభావన పోవుగాక, వారు నాకు మిత్రులగుదురుగాక. మళ్ళీ ఏనాడో నన్ను ఇలా అపార్థం చేసుకున్న వాళ్ళు నేను చెయ్యి పట్టుకుని పరమ సంతోషంగా కలిసి బ్రతికే అవకాశాన్ని నాకు ఒక టాక్షించు, వారి యందు శత్రుభావన పోగొట్టు. అజాత శత్రువు అంటారు ధర్మరాజుని. పుట్టని శత్రువులు కలిగినవాడు దుర్యోధనుడు లేడా? అంటే దుర్యోధనుడికి ధర్మరాజు గారు శత్రువేమో, ధర్మరాజు గారికి దుర్యోధనుడు శత్రువు కాడు, దాయాది. అంటే నువ్వు శత్రుభావనతో చూడకుండా బ్రతకగలిగిన శక్తి నీకు వస్తుంది. అలా బ్రతికితే అంతకన్నా మనశ్శాంతి లోకంలో ఇంకేముంటుందండి? ఎవరి యందు శత్రుభావన లేకుండా బ్రతకగలిగిన వాడికి శాంతి తప్ప ఇంకొక మాట ఏముంటుంది? అందుకే ఆ తల్లి శత్రుభావాన్ని పోగొడుతుంది. అంతేనా? ఎప్పుడు బయట శత్రువులేనా? కాదు, లోపల 6 శత్రువులు ఉంటారు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారా యా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. శంకర భగవత్పాదులు హెచ్చరిక చేస్తారు, కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి 6 శత్రువులు ఇక్కడ కూర్చుంటారు. కోటేశ్వరరావు గారు ఉపన్యాసానికి వచ్చాడండి అంటే కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చాను. నాకు కోపం వచ్చిందండి అంటే కోపం కాకినాడలో పెట్టి ఇక్కడికి రాలేదు, నేను ఇక్కడే ఉంటుంది. అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. అవకాశం వచ్చిందా పైకొచ్చి నన్ను పశువుని చేసేస్తుంది, నా నోటి వెంట రాకూడని మాటలు వచ్చేట్టు చేస్తుంది. ఇన్ని ప్రవచనాలు చేసిన వీడా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేటట్టు చేసేయగలదు. కాబట్టి ఇక్కడే కూర్చుంటుంది శత్రువు నన్ను పాడు చేయడానికి. ఇది పైకి రాకుండా శత్రువులను అదుపు చేసి ఉంచేటట్టు, ఆ శత్రువులను నియంత్రించగలిగిన శక్తి ఎవరిస్తుంది అంటే ఆ తల్లిస్తుంది. మీరు చూడండి, లోకంలో మాట అంటారు, కామక్రోధాలు వదిలేయండి అంటారు. వాటిని వదిలేయాలంటే నేను పట్టుకుంటే వదిలేస్తాను, నేను కాదు పట్టుకున్నది, అవి నన్ను పట్టుకున్నాయి. అవి ఎలా వదిలేస్తాయి? అంటే జలగ నన్ను పట్టుకుందనుకోండి,
నేను జలగని పట్టుకుని వదులు అని లాగాను అనుకోండి, అది సాగుతుంది, వీడి జలగలా సాగుతున్నాడు రా అంటారు. అది వదలదు, లాగితే సాగుతుంది. జలగ వదిలేయాలనుకోండి, జలక్కి ఏదంటే చీకాకో అది ఎక్కడ పట్టుకుందో అక్కడ నోటి దగ్గర వేస్తే చాలా వదిలేస్తుంది. కాస్త ముగ్గట్టుకొచ్చి ఇలా వేశారనుకోండి, అది ఎక్కడ పట్టుకుని నెత్తురు పీలుస్తోందో అక్కడ ముగ్గేస్తే అది వదిలి కింద పడిపోతుంది. దానికి అసహ్యం, కాసేపు కదలదు, గుండ్రంగా చుట్టూ పడుకుంటుంది, అంత అసహ్యం. ఏది అసహ్యమో అది కనబడితే జలగ వదిలి కింద పడిపోయింది. పట్టుకున్న కామం వదిలేయాలంటే ఏ భావన మనసులోకి వస్తే కామము నియంత్రింపబడుతుందో ఆ భావన రావాలి. ఈ భావన కల్పించి పాపము చెయ్యకూడదనేటటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి ధృతి కలిగిన బుద్ధిని ఇవ్వగలిగినటువంటి తల్లి గకారము చేత ప్రతిపాదింపబడుతుంది. అందుకే దుర్గా